అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువతకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, శ్రీ ఎన్డీఏ కూటమిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ మీద పెట్టడం జరిగింది. తొలి ప్రభుత్వం మాయమాటలు చెప్తూ ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ అనే పదం చెప్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనల్ని అందరినీ మోసం చేయడం అనేది మీ అందరికీ తెలుసు. అందుకే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీల తర్వాత ఎన్నికలైన తెల్లవారి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మెగా డిఎస్ మీద ఫస్ట్ సంతకం పెడుతూ ఎంతోమంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇక్కడి నుంచి తరలిపోయి లక్షల పెట్టుబడులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవి, చాలా మందికి ఉద్యోగాలు పోయేవి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందుకే మొట్టమొదటిగా మెగా డిఎస్ మీద సంతకం పెట్టిన రోజే నేను అనుకున్నాను, పాతపట్నం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పాతపట్నం నియోజకవర్గం ఎక్కువ మంది టీచర్లు అవ్వాలని నా మనసులో సంకల్పం చేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రాష్ట్ర స్థాయిలో గల ఫ్యాకల్టీని ఇక్కడ తెచ్చి మా స్టూడెంట్స్ అందరికీ కోచింగ్ ఇప్పించాలని నేను కోరుకున్నాను. అనుకున్న గడువే మొన్న కొంతమంది మిత్రులు ఏం చెప్పారంటే, ఇప్పుడు వద్దు మీ బర్త్డే రోజు 1వ తారీఖు రోజు మీరు చెప్తారా అని చెప్పడం వల్ల ఒక 5 days అలాగా వెనక్కి వెళ్ళింది. కానీ మేము చూస్తున్నాం, మొత్తం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. శ్రీధర మేషర్ నుంచి, హెచ్ఎం రాంబాబు మేషర్ గురించి, శేఖర్ మేషర్ గురించి, అన్న చక్రవర్తి మేషర్ గురించి, అందరము ఆలోచిస్తూ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనే సరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల కన్నా మెయిన్ కోచింగ్ ఫ్యాకల్టీతో తెచ్చి ఇవ్వాలన్న తపన నాకు ఉంది. పాతపట్నం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోస్టులు అన్నిటికన్నా పాతపట్నం నియోజకవర్గం ఎక్కువ పోస్టులు రావాలి, మా స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాలు, వీళ్ళందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు రావాలనే తపన నాకు మనసులో ఉండేది. అయితే నా బర్త్డే అనగానే కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఏవో పరిణామాలు జరిగాయి. కానీ ఇట్టి పరిస్థితుల్లోనైనా మీ అందరికీ హామీస్తున్నాను, మంచి ఫ్యాకల్టీ, మంచి వెన్యూ, అదే కాకుండా ఓన్లీ టెట్ అండ్ ఈ డిఎస్సి కోచింగ్ కాకుండా కెరియర్ గైడ్లైన్స్ మొత్తం టోటల్ ఇప్పుడే కాకుండా కంటిన్యూగా లైఫ్ లాంగ్ నేనున్నాను, నా ట్రస్ట్ ఉన్నాను, మీ అందరికీ కోచింగ్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూగా రన్ అవుతుంది. అన్ని ఉద్యోగాలకి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరు నా మీద అభిమానంతో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో మీరు ఈ రోజు వచ్చి నన్ను కోచింగ్ సెంటర్ పెట్టండి అని నాకు ఈ వినతి పత్రం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంతగా నీకు చెప్పాను, మీరు ఎమ్మెల్యే గెలిపించడం కాదు, నాతో పని చేయించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నాకు బాధ్యతను అప్పచెప్పారు. బాధ్యత అప్పచెప్పేసి నాతో పనులు చేయించుకోకపోతే నేను స్వామర్థనం అయిపోతా. అందరూ ఎమ్మెల్యేలా నేను అలా ఉండిపోతా. అందరికీ నమస్కారం. టీడీపీ ప్రభుత్వం తన తాలూకా ఇచ్చిన హామీల్లో మొట్టమొదటి హామీగా డిఎస్సిపై తొలి సంతకాన్ని పెట్టి నిరుద్యోగులకు ఊరటనిస్తూ మెగా డిఎస్సి అనే కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులైనటువంటి మీరు ఎంతో చొరవతో 2009 నుంచి కూడా క్రియాశీలక రాజకీయాల్లో సేవా తత్పరతో అలాగే సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక సామాన్యమైనటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మీరు ఈ పాతపట్నం ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో విజయాన్ని అందుకుని ఇక్కడ ఉండేటటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి సరైనటువంటి కోచింగ్ ఇవ్వాలనే దృక్పథంతో ముందుకొచ్చారు. మేమందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్, నిరుద్యోగులందరూ కూడా. అయితే మా మనవి ఏంటంటే, మేము ప్రైవేట్ పాఠశాలలో గత 20 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాం. మాకు సమయం అనేది ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానీ బిఫోర్ స్కూల్ అవర్స్ కానీ ఇచ్చినట్లయితే బాగుంటుంది. అలాగే బాగా నిపుణులైనటువంటి స్టేట్ ఫ్యాకల్టీతో కోచింగ్ ఇప్పించగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.